రావణ నాయకత్వం, రావణ నాయకత్వం, రవిశంకరన్న నాయకత్వం, రవిశంకరన్న నాయకత్వం, సంతన నాయకత్వం, సంతన నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, రవిశంకరన్న గారి నాయకత్వం, రవిశంకరన్న గారి నాయకత్వం. జై తెలంగాణ, రవిశంకరన్న నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. వర్గం బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందినటువంటి యువజన కాంగ్రెస్ మిత్రులు, అదేవిధంగా బీజేపీ యువ నాయకులు దాదాపుగా 50 మంది మరి కేసీఆర్ గారి ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. 10 ఏళ్ల పాటు మరి సంక్షేమ రంగం, అభివృద్ధి రంగం, రైతాంగం అన్ని రంగాలు కూడా అద్భుతంగా అభివృద్ధి చెందినాయి. అబద్ధాలతో అందలం ఎక్కినటువంటి రేవంత్ రెడ్డి 15 మాసాలుగా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకుండా మరి అన్ని అబద్ధాలు చెప్తూ ప్రజలను మోసం చేసి వంచి మరి 15 నెలలుగా ఈ యొక్క ప్రజాపాలన అని మార్పు అని అంటే ఓట్లేసినాం, మోసపోయినాం. ప్రజాపాలన అంటే ప్రజలు లేరు, పాలన లేదనే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నడుతున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు మాత్రమే శ్రీరామ రక్ష. మళ్ళీ కేసీఆర్ గారు సీఎం అయితేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, అన్ని రంగాలు ముందుకు పోతాయని నమ్మి ఇవాళ వెంకట్రావుపల్లి చెందినటువంటి యువ నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడం, బీఆర్ఎస్ పార్టీకి రావడం వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఏ నమ్మకంతో అయితే బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు చేరినో వాళ్ళందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటాం, కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళకు సముచితమైనటువంటి పార్టీ పదవులలో కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లలో కానీ తప్పకుండా వాళ్ళకు అవకాశాలు ఇస్తాం, వాళ్ళను ముందుండి నడుపుతామని చెప్పి తెలియజేస్తూ మీరు ఏ రకంగా అయితే తెలంగాణ ఉద్యమం ఆనాడు రాష్ట్రంలో నడిచిందో అలాగే ఇవాళ కాంగ్రెస్ చేస్తున్నటువంటి అబద్ధపు ఏవైతే ప్రచారంతో అందలం ఎక్కిందో ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఇవ్వలేదో వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేరేదాకా తప్పకుండా కొట్లాడతాం, బరాబర్ కొట్లాడతాం. తెలంగాణ ప్రజలతో వెన్నట్టు ఉంటాం, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తాం. నిన్న మరి ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారు ఇవాళ తులం బంగారం కావాలని మీరు ఇచ్చిన హామీ తులం బంగారం నెరవేరాలని, రైతు భరోసా ఇవ్వాలని చెప్పి అదేవిధంగా మరి ఏదైతే వాళ్ళు మాట్లాడారో అవన్నీ కూడా హామీలు నెరవేర్చాలని అడిగితే మరి వారిని అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేయడం, మరి సస్పెన్షన్ చేయడంతో పాటుగా అంటే అడిగితే ప్రశ్నిస్తే ప్రశ్నించే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనుక మీరు ఎన్ని రకాల హింసించినా ఎన్ని రకాల అణిచివేతకు గురి చేసినా కూడా తప్పకుండా మేము తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి తెలియజేస్తూ మరి ఇవాళ పంటలన్నీ ఎండిపోతున్న తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలు ఎండిపోతున్నా కూడా పట్టించుకున్న పాపాన ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఇప్పటివరకు విజిట్ చేయలేదు. అదే మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు పోయి ఆ పంటలో నీళ్ళు అందించాలని చెప్తే వాళ్ళ మీద అరెస్టులు చేసి కేసులు పెట్టి రకరకాల దౌర్జన్యానికి గురవుతున్నారు. ఇంకా ఎన్ని నాళ్ళు కూడా మీ పరిపాలన ఉండదు. ప్రజలు సరిగ్గా ఆలోచిస్తూ ఉన్నారు, ఎవరి ద్వారా మాత్రం మరి ప్రయోజనం జరుగుతుంది, ఎవరి ద్వారా న్యాయం జరుగుతుందని ఆలోచిస్తూ ఉన్నారు. మోసపోయి గోసపడుతున్నారని ప్రజలు భావిస్తూ ఉన్న సందర్భంలో రేపు వచ్చే ఏ ఎలక్షన్లో కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తారు.